హాయ్ ఫ్రెండ్స్, వంటల్లోనే నేను చేసిన వాటికి ఒక ఆమె నాకు కామెంట్ చేశారు క్యారెట్ హల్వా చేయమని. ఆవిడ కోసం ఇప్పుడు చేస్తున్నాను. ఆవిడ పేరు రోజారాణి గారు. ఆవిడ కోసం ఇప్పుడు అంతా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఆవిడ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మళ్ళీ పెడతారనేసి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, జీడిపప్పు, యాలకులు, పంచదార, కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు, నెయ్యి. ముందుగా క్యారెట్ నెయ్యి మొత్తంగా పీల్ చేసుకోవాలి, తురుముకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయి ఇప్పుడు కొంచెం సైడ్ తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం తురుముకున్న క్యారెట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు అలా మనం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గాలి. ఇందులో ఈ పాలలో ఈ క్యారెట్, ఇందులో మనం టేస్ట్ సరిపడా షుగర్ వేసుకుందాం. క్యారెట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసుకుంటే చాలు. ఇంకా స్వీట్ తినాలనిపించుకున్న వాళ్ళు మరి కొంచెం షుగర్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా మొత్తంగా ఈ షుగర్ అంతా ఇందులో ఇంకిపోవాలి, కలిసిపోయినట్టుగా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది ఇప్పుడు క్యారెట్ అంతా, ఆ షుగర్ అంతా కలిపేసి. ఇప్పుడు మనం అందులో దంచి పెట్టుకున్న యాలకులు వేయించి కొంచెం కలుపుకోవాలి. ఇంకా మనకు కావలిస్తే ఇందులో నెయ్యి కూడా ఇంకా వేసుకోవచ్చు. ఇంకా తింటాము, మాకు ఇంకా నెయ్యి వేసుకున్నా మేము తినగలం అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నెయ్యి పోసుకోవచ్చు. ఇలా మొత్తం ఈ వాటర్ అంతా, ఈ షుగర్ది వచ్చిన వాటర్ అంతా ఎక్స్పీరియగా అయిపోయినట్టుగా మనం ఫ్రై చేసుకోవచ్చు. జస్ట్ ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్కి వచ్చేసింది క్యారెట్ హల్వా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చేయడమే. ఈ హల్వాని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్ బాక్స్లోని. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నా కామెంట్లో పెట్టండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను చేసిన క్యారెట్ హల్వా ఎలా ఉందో మా వారు టేస్ట్ చేసి చెప్తారు. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా టేస్టీగా, స్వీట్గా చాలా బాగుంది.